దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు సమృద్ధిని పొందుకుంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు ఆశీర్వదకరంగా ఉంటాడు. చూడండి, ఈరోజు రక్షణ పొందుకుంటున్నాము, మందిరానికి వెళుతూ ఉన్నాము, మన ఇష్టానుసారమైన కార్యాలు చేస్తున్నాము. కానీ ప్రభువుకు ఏది ఇష్టమో, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అది తెలుసుకోకుండా మన చిత్తాన్ని మనం చేస్తూ ఉన్నాం. చూడండి, మన సొంత గృహాలలో మన ఇష్టాలు మనం చేసుకుంటూ, మనకిష్టం వచ్చినట్లుగా ఇండ్లు కట్టుకుంటూ, మనకిష్టం వచ్చినట్లుగా ఉద్యోగాలు చేసుకుంటూ మన చిత్తంలో బ్రతుకుతూ ఉన్నాం. కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, దేవుణ్ణి నమ్మిన తర్వాత దేవుడు కోరుకున్నది ఏంటిదంటే, మనము పూర్తిగా ప్రభు యొక్క కంట్రోల్లో ఉండాలి, ప్రభు యొక్క నడిపింపు క్రింద ఉండాలి. దేవుని మనము నమ్ముకున్న వారము మన ఇష్టము మన చిత్తము కాకుండా ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి, ప్రభు యొక్క మార్గాన్ని ఎరిగి, ప్రభు యొక్క ఆజ్ఞల ప్రకారముగా, ప్రభువారు పెట్టుకున్న ఆ మార్గముల ప్రకారంగా మనం నడవాలని ప్రభు మనల్ని పిలిచాడు, ప్రభు మనల్ని రక్షించాడు, ప్రభు మనల్ని కాపాడాడు. అప్పుడు మనకు కృప పెరుగుతుంది, ఆశీర్వాదము పెరుగుతుంది. మనము లోబడితేనే, ఆయన చిత్తానుసారముగా మనం ఉంటేనే, ఆయన చిత్తాన్ని మనం చేస్తేనే ఫలిస్తాము. ఆయన చిత్తానుసారంగా ఉండి ఆయన చిత్తాన్ని చేస్తే మనం గొప్పగా అభివృద్ధి పొందుకుంటాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డ, మీరు నేను ఈరోజు ప్రభువుకు చిత్తం ఏంటో, ప్రభుకి ఇష్టమేంటో అది తెలుసుకొని ప్రభు యొక్క మార్గములో, ప్రభువారి యొక్క చిత్తములో మనం వెళ్దాం. దేవుడు నిన్ను నన్ను ఆస్వాదించునుగాక. నీ సొంత ఆలోచన వద్దు, నీ సొంత రూల్స్ వద్దు, నీ సొంత చిత్తము వద్దు, నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలని అనుకోవద్దు, నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండాలని అనుకోవద్దు. దేవుని ఇష్టమేంటి నీ జీవితంలో, దేవుని చిత్తమేంటి నీ జీవితంలో, దేవుని చిత్తమేంటి అది తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించు. ప్రభు నిన్ను ఆస్వాదించునుగాక.